మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు రాజగోపాలన్ గారు ఉన్నారు ఆర్బీఐ గవర్నర్గా. అయితే ఈ రాజగోపాలన్ గారు వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోవటం జరిగింది. అంటే వారిని గవర్నమెంట్ ఏమీ పంపించలేదు, వారంతటికి వారు వెళ్ళిపోవటం జరిగింది. ఆ పోస్టును వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ బీజేపీ యొక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి ఆయనకు పడలేదు, ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆయన తర్వాత మోడీ గారు ఏం చేశారంటే గుజరాత్ నుండి పటేల్ గారిని తీసుకొని వచ్చాడు. ఆ పటేల్ గారు ఈ 2000 రూపాయల నోట్లు ఈ కార్యక్రమం గురించి ఆయనకు తెలియదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నోటీస్ వచ్చి ఇది అమలవుతున్న టైంలో ఆయన ఏమనుకున్నట్టు ఇది అసలు నాకు ఈ విషయమే తెలియదు, వాట్ ఈస్ దిస్ అనుకొని ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆర్బీఐ గవర్నర్గా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. పటేల్ గారు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొంచెం చెప్తే బాగుండేది, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించండి మీరు. చెప్పకుండా వెళ్ళిపోయాడంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించండి. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, ఏ విధంగా వెళ్ళిపోయాడు అనేది బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే బాగుంటుంది. ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శక్తికాంతదాస్ గారు వచ్చారు. వారు సైలెంట్గానే వారి పనులు వారు చూసుకొని, వారి పదవీ కాలం అయిపోయింది కాబట్టి వారు వెళ్ళిపోవటం అయింది. ఇప్పుడు సంజయ్ మల్హోత్రా గారు, ఈ సంజయ్ మల్హోత్రా గారు జాయింట్ సెక్రటరీగా ఢిల్లీలోనే ఉన్నారు. వారికి కొంత అనుభవం ఉన్నది. అయితే మరి ఆయన కూడా నిలదొక్కుంటాడులే, ఎందుకంటే ఈయన కూడా శక్తికాంతదాస్ గారు లాంటి మనిషే. ఈయన కూడా నిలదొక్కుంటాడు. ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేటటువంటి మనుషులు నిలదొక్కుంటారు, అనుకూలంగా లేనటువంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ అనేటటువంటి వాడు వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు నిలదొక్కునే మనిషే అని చెప్పి మాకు అందిన సమాచారాన్ని బట్టి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది పౌరులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బివి ప్రసాద్, హైదరాబాద్.